ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తున్నాను. దాంట్లో భాగంగా ముందు మనమైతే చిక్లీ హోలీ రిజర్వాయర్ మించి వెళ్తున్నాం. బట్ ఈ రిజర్వాయర్ది నేను నెక్స్ట్గా పోస్ట్ చేస్తాను, షార్ట్ వీడియో ఉంటుంది. సో దీని మించి ఫస్ట్ వెళ్తే ఇక్కడ టైం ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట. ఇది మనకి రిజర్వాయర్ డ్యామ్ మొత్తం ఇలా ఉంటుంది వ్యూ. సో దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. దీన్ని చాలా అంటే వాటర్ అయితే ఇప్పుడు మేము వెళ్ళినప్పటికైతే ఎక్కువ లేదు, పర్వాలేదు, బాగుంది. సో దీని తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అది చేసేసి, బ్రేక్ఫాస్ట్ అనేది అస్సలు బాగాలేదు ఆ రోజు. సో మాకు బ్రేక్ఫాస్ట్ అనేది ఏదో దొరికిందా తిన్నామా అన్నట్టుగా చేసాము. సో ఫైనల్గా అక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనమాట. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమీ లేదు, రివర్ కావేరీలోని మనకి ఎలిఫెంట్స్ని అనేటటువంటివి స్నానం అది చేయిస్తూ ఉంటారు. ఇది కావేరీ రివర్ అనమాట మనం వెళ్ళేది కూడా. సో అక్కడ మొత్తం పార్కింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసింది ఇదే ప్లేస్. సో ఇక్కడ ఇంతలోపు మైథిలి వాళ్ళ డాడీ వచ్చేసి అక్కడ హార్స్ రైడ్ ఉంది కదా, హార్స్ రైడ్కి వెళ్ళారు. 200 రూపీస్ అనమాట ఒక్కొక్క రైడ్కి. సో ఇలాగా చిన్నగా మనకి అక్కడ ఏమైనా ఎంగేజ్ చేయడానికి కూడా యాక్టివిటీస్ లాంటివి ఉన్నాయి. ఇది వచ్చేసి కూర్గ్ నుంచి మనకి 2 hours పడుతుంది. అండ్ టూరిస్ట్ స్పాట్స్ కూడాను, ఇది కూడా మంచి టూరిస్ట్ స్పాట్. దాని తర్వాత పిల్లలు అయితే బాగా అట్రాక్ట్ అవుతారు, ఎందుకంటే ఎలిఫెంట్ని చాలా దగ్గర నుంచి చూస్తారు కనుక వాటికి ఫీడ్ చేయొచ్చు, వాటికి వీళ్ళు స్నానం చేయించవచ్చు. సో అలాగనమాట. దానివల్ల పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది అనమాట. సో యాక్చువల్గా ఇది మన పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి మనం అనేటటువంటిది ఎలా వెళ్తామో చూపిస్తాను. ఇంతలోపు వీళ్ళైతే రైడ్ చేసుకొని వచ్చేసారు, హార్స్ రైడ్. చంటి పాపని ఒక్కసారి అలా చూపించానంతే. ఇప్పుడు మనం రైడ్ అనేది స్టార్ట్ అంటే ఎలిఫెంట్స్ క్యాంప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా బోట్ రైడ్ ఇంకా అవన్నీ కూడా ఉంటాయి, బట్ డ్యూ టు వాటర్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల అవన్నీ క్లోజ్ చేశారంట, ఇప్పుడు ఏం లేవంట. సో మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. సో ఇప్పుడు మనమైతే నడుచుకుంటూనే వెళ్ళాలి, కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇదొకటి. ఇక్కడ కాఫీ అవి కూడా బాగున్నాయి, కాఫీ, టీ, జ్యూసెస్ అలాంటివి కూడా కొంచెం బెటర్గా ఉన్నాయి. అదర్ దాన్ సాలిడ్స్ తీసుకునే కంటే లిక్విడ్స్ తీసుకుంటే కొంచెం బెస్ట్ అనమాట. వేడైతే కొంచెం ఎక్కువే ఉంది మేము వెళ్ళిన టైంలోని, మరీ తక్కువ ఉందని ఏం చెప్పలేను, బట్ ఉండడం అయితే ఉంది. సో ఇక్కడ మేము ఏదో బ్రేక్ఫాస్ట్ చేసామా లేదా అన్నట్టుగా చేసామని చెప్పాను కదా. అండ్ నేను వచ్చేసి దోశ ఏదో తీసుకున్నాను. ఓకే వాడు ఏ దానికైనా ఒకే చట్నీ ఇస్తాడంట. ఇడ్లీకైనా అదేనంట, దోశకైనా అదేనంట, పూరికైనా అదేనంట. కొంచెం పూరికి ఆ చట్నీ బాగుంది అని అన్నారు. ఆ కర్రీ కాదు, అదే సాంబారో కర్రీయో ఏదో అలాగ అనుకోండి. సో అక్కడి నుంచి ఇక్కడ కొంతమంది ఏంటంటే చెప్పులు అనేవి వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు అనేది మీరు వీడియో చూస్తే తెలుస్తుంది, బట్ మేము వదలలేదు. మధ్యలో కొంతసేపు మాత్రం చేత్తో పట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మనం వాటర్లో నడుస్తామండి. సో రివర్లోని మనము నడుస్తాము, అందుకని చంటిదాన్ని ఆయన బ్యాగ్ అలా వేసేసుకున్నారు. ఒకసారి ఆ బ్యాగ్ గురించి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. సో అది చాలా కంఫర్ట్ ఉంటుంది. మనం ట్రిప్స్ కానీ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కానీ క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. జనరల్గా పిల్లల్ని ఎత్తుకొని నడవాలంటే చాలా చేయి నొప్పి వచ్చేస్తుందండి. నాకైతే మెయిన్గా పెయిన్ అనేది తేలిగ్గా ఉంది అని అనిపిస్తుంది, కానీ ఎక్కువసేపు పట్టుకుంటే నొప్పి అనేది వస్తుంది. అందుకని చెప్పేసి మేము ఆ బ్యాగ్ అనేటటువంటిది కూడా మైథిలిది. సో దాన్ని మంచిగా వాష్ చేసేసి నేను దీనికి కూడా వాడుతున్నాను. అది ఎలా ఉంటుంది, ఎలా యూస్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తాలూకా సిరీస్ వీడియోస్లో మీకు వస్తూ ఉంటాయి. ఇది ఆల్రెడీ ఆ వీడియో షూట్ అయ్యాకే ఈ వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్ కొంచెం చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తాను మీకు, ఎందుకంటే ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ అవుతున్నాయి. సో అవి అయిపోయిన తర్వాత ఇవి పోస్ట్ చేద్దామని చెప్పి మేము వచ్చింది మంత్ ఆఫ్ ఏప్రిల్ అనమాట ఇక్కడికి వచ్చింది. బట్ మీకు నేను పోస్ట్ చేసేది చాలా డిలేగా పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం ఆ మనుషులు వస్తున్నారు చూసారా, అలా నడుచుకుంటూ వచ్చి అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. దానికి లెవెల్ మార్కింగ్ ఉంటుంది, అంటే వాళ్ళు మార్క్ చేసి ఉంచుతారు, కర్రలు లాంటివి అలాంటివి పెట్టేసి ఉంచుతారు. డేంజర్ జోను, అది దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి మధ్య మధ్యలో రాళ్ళు, బస్తాలు, ఇసుక బస్తాలు వేస్తారనమాట. దాని దగ్గర నుంచి మనం వస్తాము. ఇది ఎంట్రన్స్, అసలు అయితే ఇది ఎంట్రన్స్. ఇక్కడ పర్ పర్సన్ 100 రూపీస్ టికెట్ అంట. సో ఇలా వెళ్తే దగ్గరగా 12 నుంచి 15 ఎలిఫెంట్స్ ఏవో ఉంటాయి అని చెప్పన్నారు. సో నేనైతే వెళ్ళలేదు, నేను మా హస్బెండ్ వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే చంటిదానికి కొంచెం ఫీడ్ ఇవ్వాల్సి వచ్చి నేను ఇంకా అక్కడ ఆగిపోయాను. ఆయన కూడా నేను వెళ్ళలేను అనేసి అన్నారు, వేరే వాళ్ళు వెళ్ళారు. అది ఓకే, ఏం లేవు అక్కడ, ఎందుకంటే ఎలిఫెంట్స్ అన్నీ ఇప్పుడు బాతింగ్కి రావడం వల్ల అక్కడ ఏం లేవంట. బాతింగ్కి ఇక్కడ 9 నుంచి 12 వరకు వాటిని వదిలేస్తారు.
9:30కి అట్లా వదిలేసి 11:30కి మళ్ళీ వాటి కేవ్స్కి తీసుకెళ్తారు. మేము వెళ్ళేసరికి 10:30, 11 అవుతున్నది. సో అందుకని అవి అక్కడ వాటర్లో ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ 4 to 6 వాటర్ పట్టించడము, వాటర్లో స్నానం చేయించడానికి అది అనమాట. సో మీకు ఎంట్రన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను చూడండి ఒకసారి. నాకు ఎండ మొహం గేర తగిలేస్తుంటే నేను అలా తీసాను. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చెప్తున్నాను కదా, పెద్దగా లోపల అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనం ఆ మనుషులు వస్తున్నారు చూడండి, మళ్ళీ రిటర్న్ కూడా అలాగే వెళ్ళాలి. దీనికి బోటింగ్ ఫెసిలిటీ అది ఉండేది, బట్ లేదు ఇప్పుడు, ఎందుకంటే వాటర్ లెవెల్ అది తక్కువ ఉండడం వల్ల లేదనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరూ వెళ్ళి ఇక్కడ మంచి మంచి ఫొటోస్ అవి దిగుతున్నారు మధ్యలోని. సో మీకు రెడ్ కలర్ మార్క్ లాంటిది కనిపిస్తున్నది కదా, అది డేంజర్ జోన్ అనమాట. దాని లోపలికి అంటే అవతలకి వెళ్ళకూడదు. సో అలాగా ప్రతి చోట డేంజర్ జోన్ అనేది ఉంటుంది. సో ఆ డేంజర్ జోన్ని చూసుకుంటూ మనం మూవ్ అవుతూ రావాల్సి ఉంటుంది. అవి ఏనుగుల తాలూకవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఆల్రెడీ వీటిని స్నానం చేసిన తర్వాత వాటిని వదిలేస్తారు కొంతసేపు వాటర్లోనే ఉండేటట్టుగా. అవి కొంచెం వెనక్కి లోపలికి వెళ్తూ ఉంటాయి. అవి లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు టైం అయిన తర్వాత శుభ్రంగా వాటర్లో ఒక 2-3 hours ఉన్నాక మళ్ళీ వాటిని తీసుకొచ్చి లోపల పెట్టేస్తారు. ఇలా మనం దగ్గర నుంచి చూసి ఫొటోస్ అవి తీసుకోవడం అవన్నీ చేయొచ్చు అన్నమాట. అండ్ అది అయిపోయిన తర్వాత వాటికి ఫీడ్ అది కూడా అక్కడ గడ్డి, వాటికి సంబంధించిన ఫుడ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. మనం అంతవరకే లిమిట్. అది కూడా మనకి కొంతవరకు ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే అలౌ చేస్తారు, కొన్నిసార్లు చేయరు అన్నమాట. సరే అనేసి ఇంక మేమైతే అంతవరకు ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఎంట్రన్స్ అని, అక్కడి నుంచి మనం వెళ్ళాలి. కానీ రోడ్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంత బాగుంది అని చెప్పలేను, అంత బాగాలేదు అని చెప్పలేను. చూసారా వైర్లు అన్నీ పెట్టేసి ఉన్నాయో, అదంతా డేంజర్ జోన్. అవసరకి అయితే కొంచెం వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అని అర్థము. దీంట్లో కూడా జారి పడిపోతూ ఉంటారు, చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూస్తూ ఉండండి. నేనైతే ఇక్కడికి వీడియోని వాయిస్ ఓవర్ ఇస్తాను. సో మీరు వాయిస్ ఓవర్తో ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇదండి మా ఇవాల్టి ట్రిప్. సో ఇక్కడికి ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి. మరి ఇప్పుడే కొత్తగా నా ఛానల్ చూసేవారైతే తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.